శ్రావణ నక్షత్రం వారికి ఈ యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి? శ్రావణ నక్షత్రం వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి? శ్రావణ నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేవు అనుకుంటే మాత్రం సక్సెస్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ఈ యొక్క జాతక ప్రకారంగా జూలై 22 నుంచి అక్టోబర్ 12వ తారీఖు దాకా మంచి కాలం, అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇన్ని రోజులు మీరు కష్టపడ్డ ఫలితాన్ని ఎక్కువగా తీసుకునే అవకాశం, కొత్త ఫలితాలు, కొత్త ఆలోచనలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. నిర్ణయాల విషయాల్లో కొంత క్లియర్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొంగొత్తమైన ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ప్రయత్నాల విషయాల్లో కూడా పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నాల సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి వృత్తి పరీక్షల్లో రేజింగ్ ఉండగానే సక్సెస్ కానీ బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ కొంత సక్సెస్ కానీ డెవలప్మెంట్ కానీ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కొన్ని విషయాల్లో నిర్ణయాల విషయాలు కానీ కొంత పనుల విషయాలు కానీ కొంత పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్న లోపాలు లేకుండా ఏ ప్రయత్నం చేసినా కూడా మంచి డెవలప్మెంట్, కష్టపడ్డ వారికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. నిర్ణయాల విషయాల్లో కూడా ఏదైనా కూడా ఈ సంవత్సరం కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తల్లిదండ్రుల యొక్క అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. తల్లిదండ్రుల విషయాలు కొంత క్లియర్గా ఉండగలిగితే, చాలా జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. అన్యక్రాంతమైన ఆస్తులు అంటే ఎప్పుడో జరిగిపోయిన ఆస్తులు మీకు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది. ధనపూర్వక విషయాల్లో డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాల విషయాలు కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఏ ప్రయత్నం చేద్దామన్నా చేసుకున్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం, యోగించే అవకాశం ఉంది. కాబట్టి సక్సెస్ రావడానికి అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. నిర్ణయాల విషయాల్లో మాత్రం ఎప్పుడు జరగని విషయం ఒకటి ఏంటంటే కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది, సక్సెస్ రావడానికి అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. స్త్రీలకు వారికి తగ్గ ప్రతిఫలం, అంటే వారు చేసిన ప్రతిఫలం ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. గుర్తింపు పొందే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కొత్తగా గుర్తింపు కానీ, కొంత అనుకూలంగా కానీ, కొంత సక్సెస్ కానీ అవకాశం కూడా కలిగి ఉంటారు. కొత్తగా స్త్రీలకు సంబంధించిన మంచి నేమ్ అండ్ ఫేమ్ కానీ, సక్సెస్ కానీ కొంత పాజిటివ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరిగిన ఒక విషయాన్ని ఇన్ని రోజులు మీకు ఇబ్బంది కలిగిస్తున్నా ఇప్పుడు క్లారిటీగా ముందుకెళ్ళడం కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం మీరు ఎవరి మాట వినకుండా మీ నిర్ణయం బట్టి ముందుకెళ్ళగలిగితే ఈ నక్షత్రం వారికి చాలా పాజిటివ్గా, చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత లవర్స్కి వివాహపరంగా అవకాశం ఎక్కువ ఉంది. మీ లైఫ్లో కొత్త వ్యక్తుల యొక్క ప్రవేశం ఎక్కువ ఉండే అవకాశం ఉంటే, కొత్త వ్యక్తులు ప్రయోగాలు, కొత్త వ్యక్తులు పాజిటివ్గా ముందుకెళ్ళడం, కొంత సక్సెస్ కూడా అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్న లోపాలు లేకుండా ఈ సంవత్సరం ఏది చేసుకున్నా కూడా సక్సెస్ రావడానికి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఎక్కువగా సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు.